జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు శుక్రవారం, మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు అమ్మవారిని మనసారా తలుచుకున్న, అమ్మవారికి పూజ చేసినా కూడా సకల ఐశ్వర్యాలు మనకు చేకూరుతాయి. పురాణాల ప్రకారం మహాలక్ష్మి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించిందని చెప్తారు. ఎందుకంటే దుర్వాస మహాముని దేవతలకు ఒక శాపాన్ని ఇస్తాడు. ఆ శాపం వల్ల వాళ్ళ యొక్క ఐశ్వర్యం అన్నీ కూడా, శక్తులన్నీ కూడా కోల్పోతారు. ఇక వీళ్ళందరూ కలిసి ఈ యొక్క పాలకడిని చిలకడం మొదలు పెడతారు. అప్పుడు ఎన్నో రకాల దివ్య వస్తువులు వస్తూ ఉంటాయి. మహాలక్ష్మి అమ్మవారు కూడా అదే సమయంలో అత్యంత దివ్య కాంతులతో ఈ యొక్క సముద్రం నుంచి ఉద్భవిస్తారు. అందుకే అమ్మవారిని సముద్ర తనయ అని కూడా చెప్తారు. మహాలక్ష్మి అమ్మవారు జనించగానే ఒక పక్క రాక్షసులు, ఒక పక్క దేవతలు కోరుకుంటారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మాత్రం సకల గుణ సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని మాత్రమే భర్తగా స్వీకరిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై కొలువై ఉంటారు. పురాణాల ప్రకారం లక్ష్మీ అమ్మవారు రామావతారంలో సీతాదేవిగా జన్మించిందని, అదేవిధంగా కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీ అమ్మవారు కొలువై ఉండే స్థలం శుభ్రత, ధర్మం, అదేవిధంగా భక్తి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః.